నా పేరు శ్రీనివాస్, అది కౌసల్యరూపల్ గ్రామం, నరసింహపేట మండలం, మహబూబాద్ డిస్టిక్, తెలంగాణ స్టేట్. ఇక్కడ భానుత్ వీరన్న తోట దగ్గరికి చూడడానికి రావడం జరిగింది. తోట బాగా ఏపుగా వచ్చేసింది. వర్షాలకు ముందు మామూలుగా ఉండగానే వర్షాలు అయిపోయిన తర్వాత తోట మంచిగా పెరిగింది. ఈ హైట్ లోనే ఉంది. వర్షాలు పోయేటప్పటికి, వర్షాలు పోయిన తర్వాత ఈ హైట్కి వచ్చేసింది, మంచిగా పెరిగింది. చేను కూడా మంచి, ఆకు కూడా ముడత లేకుండా సాగు ఉంది సార్. ఆకు పూత కూడా మంచిగా వస్తుంది, ఏ ఇబ్బంది లేకుంటుంది. పూత కూడా ఇవి మందులు కూడా ఎక్కువ కొడుతుంటారు. దీనికి మందులు కూడా పెద్దగా వాడవలసిన అవసరం లేదు. మంచిగానే ఉంది సార్ తోట అయితే. ఆకు కూడా బాగా కాసింది. చెట్టు వెడల్పు కూడా మంచిగా విస్తీర్ణం పెరుగుతుంది. కాయ కూడా మంచి సైజు తో పెరిగింది. వెయిట్ కూడా మంచిగా ఉంది. మొక్క కూడా చాలా హైట్ పెరిగింది సార్, ఏపుగా పెరిగింది. విత్తనం కూడా బాగుంది సార్. సైజు కూడా కింద నుంచి పై దాకా కూడా అదే విధంగా కాసింది సార్. కాయ మంచిగా పొడుగుంది సార్. చెట్టుకు మాత్రం కాయలు మంచిగా ఇట్లా ఇట్లా 3-4 కేజీలన్నీ వెళ్తాయి సార్ ఒక్కో చెట్టు. వేరే తోటలు కొంచెం రోగాలు ఎక్కువ ఉంటాయి. వేరుకుళ్ళు కూడా ఏం లేకుండా మంచిగానే ఉంది. ఆకు ముడత అయితే ఏం లేదు సార్ ఇందులో. ఇప్పుడు కానీ అవుపలేదు సార్. దిగుబడి మాత్రం మంచిగా వస్తుంది సార్. కాయ ఫలితం కూడా బాగానే ఉంది. కాపు మస్తు మంచిగా దిగుబడి వస్తుంది. పక్కంబడి జనాలు చూస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. ఈ సంవత్సరం కూడా పెరుగుతాయి సార్. విత్తనాలు పెట్టుకోవడానికి మాత్రం బాగుంది తోట మాత్రం. పర్వాలేదు, జనాలు ఎవరైనా రైతులు పెట్టుకోవచ్చు సార్. మంచిగా నాకు మాత్రం నచ్చింది సార్. బాటంబడి చూసే వాళ్ళు కూడా బాగుంది, మంచిగా నచ్చింది సార్. ఇది పక్క విత్తనం మాత్రం బాగుంది. వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు సార్ రైతులు. స్వస్తిక్ తేజ